ఇది అమృతం. అంజుల బిర్యానీ వ్యాపారం ఎలా ఒక ఫుల్ కామెడీ డిజాస్టర్గా మారిందో చెప్పే క్విక్ సమ్మరీ. మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు ఉల్లిపాయ కోయడం కూడా రాని ఇద్దరు వ్యక్తులు కేవలం యూట్యూబ్ వీడియోలు చూసేసి హైదరాబాద్లో ఏకంగా అమృతం దమ్ బిర్యానీ అని హోటల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో, ఆ ప్రయోగం వికటించి కేవలం 2 రోజుల్లో దాన్ని ఎలా మూసేశారో ఈ కథ మనకు భలే సరదాగా వివరిస్తుంది. ఇక మొదటిది, వీళ్ల క్యారెక్టర్స్. అమృతంకి కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంటుంది కానీ సక్సెస్ మాత్రం జీరో. ఇక వాళ్ల బావమరిది అంజీ ఉన్నాడే, వాడికి నాలెడ్జ్ సగం, యాటిట్యూడ్ మాత్రం ఫుల్ అన్మాట. అసలు ఏ అనుభవం లేకుండా వీళ్లు బిజినెస్లోకి దిగడం ఎలా ఉందంటే, కేవలం విమానం బొమ్మ చూసేసి నేను పైలట్ అయిపోతాను అని ఎవరైనా ఫిక్స్ అయినట్టుంది కదా. రెండోవది, కిచెన్లో మొదటి రోజు జరిగిన గందరగోళం. ఉడకని బియ్యం, పచ్చి చికెన్, పైగా డబ్బలుప్పు వేసిన ఆ ఐటెం చూసి కస్టమర్ ఇదేం బిర్యానీ బాబోయ్, ప్రయోగంలా ఉందేంటి అని అడిగితే దాన్ని మన అంజీ భలే కవర్ చేస్తూ ఇది రైస్ అండ్ కన్ఫ్యూజన్ ఫ్యూజన్ బిర్యానీ అనో కొత్త పేరు పెట్టేస్తాడు. అసలు పచ్చి చికెన్ వడ్డించి ఏ కాన్ఫిడెన్స్తో కస్టమర్లకి నచ్చుతుందని వాళ్లు ఫీల్ అయ్యారో వీళ్లకే తెలియాలి. చివరగా రెండో రోజు వచ్చేసరికి అసలు క్లైమాక్స్ మొదలైంది. తప్పులు తెలుసుకోకుండా ఇంకాస్త మసాలా, నూనె, దానికి తోడు వాళ్ల ఓవర్ కాన్ఫిడెన్స్ అన్ని కలిపి వంటలో యాడ్ చేశారు. దాని రిజల్ట్ ఏంటంటే కిచెన్లో ఏకంగా ఫైర్ అలారం మోగిపోయి వచ్చిన కస్టమర్లందరూ పారిపోయారు. బిజినెస్లో నష్టాలు కామనే, కానీ తప్పుల్ని సరిదిద్దుకునే స్కిల్ లేకపోతే రిజల్ట్ ఎలా ఉంటుందో ఆ మోగిన ఫైర్ అలారం మనకు క్లియర్గా చెప్తుంది. జీవితంలో కొందరు లాభాలు సంపాదిస్తారు, ఇంకొందరు అనుభవాలు సంపాదిస్తారు. కాని అమృతం, అంజిలాంటి లెజెండ్స్ మాత్రం మనకు కడుపుబ్బా నవ్వించే ఇలాంటి కథలనే ఎప్పటికీ మిగుల్స్తారు.